ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. మనం ఎప్పుడైనా సరే బేసిక్గా సినిమాలు చూస్తాం చాలా ఇంట్రెస్టింగ్గా, కానీ ఈ మధ్య కాలంలో ఇంతకంటే ఇంట్రెస్టింగ్గా ఇంకో విషయం చూస్తున్నారు. అదేంటో తెలుసా? మీమ్స్. చాలా బాగా మీమ్స్ పెరిగిపోయాయి, హ్యాపీగా అందరు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇంత ఎంజాయ్ చేసే మీమ్స్ మధ్యలోకి పలానా హీరో గురించి ఒక పోస్ట్ పెట్టి వాళ్ళని డిగ్రేడ్ చేయడానికి రకరకాలుగా వాళ్ళు చేసే విన్యాసాలు చూస్తే వీళ్ళకి మతి బాగానే ఉందా, లేకపోతే హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందా అనేది మాత్రం అర్థమవుతుంది. నేను ప్రత్యేకించి ఒక హీరో గురించి మాట్లాడట్లేదు, ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీలో హీరోల గురించి వచ్చే మీమ్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. మరి నాకు అనిపించిన ఈ అంశాన్ని భరద్వాజ్ గారితో మాట్లాడి ఆయన వర్షన్ ఏంటో కూడా తెలుసుకొని అసలు ఏంటి అని కొంచెం డిస్కస్ చేద్దాం అనిపించింది. సో ఈరోజు భరద్వాజ్ గారితో నేను మాట్లాడబోతున్నాను. మీరు మనసులో అనుకునే విషయాలు కూడా మేము డిస్కస్ చేస్తాను. వెయిట్ అండ్ సీ. నమస్కారం సార్. నమస్తే. సార్, నేను ఈ మధ్య కాలంలో మీమ్స్ చాలా బాగుంటాయి, కొన్ని చూస్తాం. కానీ ఈ మధ్య ఏమైందంటే ఫ్యాన్ వార్ అని సింపుల్గా అందరికి అర్థమయ్యే పదం ఫ్యాన్ వార్ అనొచ్చు. పొరపాటున ఒక సినిమా పోస్టర్ రిలీజ్ చేస్తే చాలు సార్, అతను ఏ హీరోనా, పాపం బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంత కష్టపడి వచ్చాడు, ఎవరికి అనవసరం. అలా చూసామా, ఇలా మీమ్ వేసేసామా, బ్యాడ్ మీమ్స్. మళ్ళీ అది ఈ వయసులో ఈయనకు అవసరం, ఏది క్యాజువల్గా ఒక మనిషిని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేయడం. మన సినిమాల్లో హీరోలు అని వాళ్ళకి ఇమేజ్ క్రియేట్ చేసుకుని హీరో అంటవెందుకు, తీసి బట్టతలు ఉంది, ఇంత పొట్ట ఉంది, ఇవన్నీ అంటవెందుకు అంటే లైక్ నాకు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడడానికి, ఇది సంబంధం ఏంటి అని చాలా ప్రశ్నలు ఉన్నాయి. సో ఈ పాయింట్ గురించి మీరు 2 మాటలు అంటే చెప్పండి. ఈ మీమ్స్ చేయటము, ట్రోల్ చేయటము ఇదంతా ఒక కల్చర్‌గా జరుగుతోంది. హ్మ్. అంటే బ్రాండింగ్ కల్చర్. ఇప్పుడు ఫ్యాన్ వార్ అంటే హ్మ్. ఒక హీరో అభిమాని తనకు వ్యతిరేకమైన హీరో అభిమాని సినిమా రిలీజ్ అవ్వగానే, లేదు హ్మ్. అతని సినిమాకు సంబంధించి ఏదన్నా అప్డేట్ రాగానే దానికి వ్యతిరేకంగా ఎక్కడో చోట ఏదో ఒక మాట అనటము, లేకపోతే ఏదో ఒకటి తయారు చేసి పెట్టడము. హ్మ్. పైగా ఇప్పుడు రకరకాల యాప్స్ వచ్చినాయి. ఏఐకి వచ్చిన రిలేటెడ్‌గా తర్వాత చాలా వచ్చినాయి. కాబట్టి మనసులో మాట చెప్పేస్తే అక్కడ అది ఇది టెంప్లెట్ రెడీ అయిపోయి బయటకొస్తుంది. హ్మ్. నేను చిరంజీవిని రెడిక్యూల్ చేయాలనుకుంటున్నాను, ఆ. ఇది టాపిక్ అని చెప్పేస్తే అది తయారు చేసి ఇచ్చేస్తుంది కంటెంట్. హ్మ్. అది తీసుకెళ్ళి ఇక్కడ పోస్ట్ చేయటం. ఈజీ అయిపోయింది పని. ఇదివరకు రోజుల్లో గ్రాఫిక్ డిజైనర్‌ని అప్రోచ్ అయ్యి అతనితో చేయించుకుని తీసుకొచ్చి పెట్టడం ఇదంతా కష్టపడాల్సొచ్చేది. పాపం మనం చెప్పింది ఆయనకు అర్థం అవ్వాలి, మనం అవును. అనుకున్నట్టుగా రావాలి. ఈ ఓకే. కష్టం ఇప్పుడు పడక్కర్లేదు. ఈజీగా ఫోన్‌లోనే చేసుకుని ఎవరి మీదైనా దాడి చేయొచ్చు. హ్మ్. ఈ దాడి చేయటం అలాగే మీరు ఎలా కావాలంటే అలా అతన్ని తయారు చేయటానికి కూడా అవకాశం వచ్చింది ఇప్పుడు ఏఐలో. అతను లేని ఏరియాలో అతను ఉన్నట్టుగా కూడా క్రియేట్ చేయొచ్చు. అవును. క్రియేట్ చేసి ఇతను ఫలానా చోట ఉన్నాడు, ఈ టైంలో ఇతనికి అవసరమా అని కూడా దాడి చేయొచ్చు. ఇలాంటి సౌలభ్యం వచ్చిన తర్వాత దాన్ని వినియోగించుకుంటారు కదా! గతంలో ఒక హీరో సినిమా విడుదలవ్వగానే పోస్టర్‌లేసేవాళ్ళు. ఆ పోస్టర్‌ల మీద పేడేసేవాళ్ళు. అవును. ఆ కల్చర్ ఉండేది. హ్మ్. అంటే ఆ రోజుల్లో పేడకి డిమాండ్ ఉండేది. అంటే పేడకి డిమాండ్ ఉండటం అంటే ఒకసారి ఎప్పుడో నాగేశ్వరరావు గారు అన్నారు. ఏదో ఊళ్ళో రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరూ ఒకే ఫంక్షన్‌లో పాల్గొన్నారు. ఇద్దరూ ఒకే కారులో వెడుతున్నారు ఆ ఫంక్షన్‌కి. వెడుతూ ఉండగా నాగేశ్వరరావు గారికి అనిపించిందట. మొత్తం ఊళ్ళో పోస్టర్‌లన్నీ చూస్తున్నాడాయన. ఈయన గంభీరంగా కూర్చునున్నట్టు రామారావు గారు. వెళ్ళిన తర్వాత తిరుగు ప్రయాణంలో చెప్పాడట, "ఈ ఊళ్ళో మీ అభిమానులు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు" అని. "ఎలా తెలుసు మీకు" అన్నట్టాయన. అంటే మొత్తం నా పోస్టర్‌ల నిండా పేడుందన్నాడు. కంపారిటివ్‌గా మీ పోస్టర్‌ల మీద కంటే కూడా నా పోస్టర్‌ల మీద పేడ ఎక్కువుంది కాబట్టి, మీ అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు ఈ ఊళ్ళో అని నేను కాలిక్యులేట్ చేసుకున్నాను అని చెప్పాడట నాగేశ్వరరావు గారు. ఓకే. కాబట్టి ఈ పేడ వేయటం అనే కల్చర్ దగ్గర నుంచి మొదలయ్యి. అలాగే అభిమానం ఎలా ఉంటుందంటే, హ్మ్. ఏదన్నా వారపత్రికలోనో, దినపత్రికలోనో తమకు వ్యతిరేకమైన హీరోకి సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్ రాగానే, ఆ కళ్ళు గీకేసేవాళ్ళు. అవునవును. ఏదో చిన్న పిల్లలకి గనక పెన్నిస్తే కళ్ళు, ఏదో అవును. పళ్ళు, అవును. కొమ్ములు అలా ఆడుకోవడానికి పెట్టేది. అదే. ఇలా కళ్ళు తీసేయటము, ఇలాంటివి చేసేవాళ్ళు. హ్మ్. ఒకే ఇంటికి వచ్చిన పేపర్‌లో ఆ ఇంట్లో ఇద్దరు, ముగ్గురు హీరోల అభిమానులుంటే, ఏ హీరోకి కళ్ళు లేకుండా ఈవినింగ్‌కి పేపర్ ఉండేది. హ్మ్.
అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఏఐ దగ్గరికి వచ్చాం మనం. ఈ ఏఐలో వాళ్ళకి లేని అంగవైకల్యాలు కూడా కల్పించి మీమ్స్ చేసి దాడులు చేయటం అనేది జరుగుతోంది. ఇందాక మీరు చెప్పింది ఆహ్, హీ ఈ హీరోకి అవసరమా అని కూడా హ్మ్. దాడి చేస్తున్నారు అని. అవును. రీసెంట్‌గా చిరంజీవి గారి పాట ఒకటొచ్చింది. హ్మ్. 'మీసాల 'మీసాల పిల్ల' పిల్ల'. అని. ఆయనేదో ఆయన పద్ధతిలో ఆయన డాన్స్ చేశాడు. హ్మ్. అభిమానుల్ని అలరించటం కోసం హ్మ్. కష్టపడుతున్నాడు ఆయన ఇప్పటికి. అవును. ఆ కష్టాన్ని చూసి మెచ్చుకోవాల్సింది పోయి ఈ వయసులో ఈయనకి అవసరమా అని దాడి చేస్తున్నారు. రీసెంట్‌గా అవును. దాడి చేస్తూ ఈయన మేనేజ్ చేస్తున్నాడు. యాక్చువల్‌గా ఈయన కండిషన్ ఇది అని చెప్పి ఆయన ఏజ్ గ్రూప్ అంటే వాళ్ళ కాలేజీ ఫ్రెషర్స్ డే ఏదో జరిగింది ఆ మధ్య కాలంలో. హ్మ్. అంటే పై పూర్వ విద్యార్థుల సమాగమం ఏదో జరిగింది. హ్మ్. ఆ సందర్భంగా ఈయన వాళ్ళ క్లాస్‌మేట్స్‌తో ఉన్నటువంటి ఫోటోస్ కొన్ని బయటకొచ్చినాయి. హ్మ్. అవి తీసి వాళ్ళతో పాటు కంపేర్ చేస్తూ ఈయన్ని కూడా ఏఐలో మేకప్ చేసి ఆ ఫోటోలు వైరల్ చేసేసారు ఆ టైంలో. అవును. ఆ మీసాల పిల్ల వచ్చిన టైంలో. ఇలా ఎవరి కృషి వాళ్ళు చేస్తున్నారు. పాపం వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం గూడా ఒస్తుంది. ఆ! ఎందుకంటే అంతమంది చూస్తున్నారు. షేర్లు చేస్తున్నారు, చూస్తున్నారు. చూస్తున్నారు. చూడటం అనేది జరుగుతోంది. ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా థియేటర్ కంటే గూడా ఇక్కడే ఉందేమో అన్నట్టుగా ఒక కామెంట్ పెట్టడం పాపం. కామెంట్లు అవును. చదవడానికి మీమ్ కంటే ఎక్కువ కామెంట్‌ల కోసం వచ్చేవాళ్ళే ఎక్కువ మందున్నారు. అవునంటే ఎవరు ఇది ఎవరి మీద ఎలా దాడి చేస్తున్నారో తెలుసుకోవడం అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా హ్మ్. మారిపోయింది జనాలకి. హ్మ్. దాంతో అది కన్జ్యూమ్ చేస్తున్నారు హ్మ్. వచ్చి. అంటే పోస్ట్ ఏమిటి, లేకపోతే వీడియో ఏమిటి అనే దాంతో సంబంధం లేదు. హ్మ్. ఆ వీడియో గురించి ప్రపంచం ఏం మాట్లాడుకుంది అనేది చూసిన తర్వాత, ఈ ఆనందం గనక ఇంకా రాకపోతే పూర్తి ఆనందం అప్పుడు వీడియోలోకెళ్తున్నారు. అంతే. ఇక్కడే ఆనందం వచ్చేస్తే ఓకే. ఆ వీడియోల్లో కూడా కంటెంట్ థంబ్‌నెయిల్ జర్నలిజం అనే దానిలోకొచ్చి చాలా రోజులైంది మనం. హ్మ్. హ్మ్. ఆ కంటెంట్‌తో ఏమాత్రము సంబంధం లేని అసలు ఆ వీడియో మొత్తం వెతికినా ఎక్కడ ఆ భావం పదం. ఉండదు. హ్మ్. దాన్ని పెట్టేస్తున్నారక్కడ. హ్మ్. పెట్టేస్తే అదొక డ్రైవింగ్. హ్మ్. పైగా ఏంట్రా అనే పద్ధతిలో పెడుతున్నారు. హ్మ్. ఒక హీరో ఇంకో హీరోని హ్మ్. కామెంట్ చేయటం. హ్మ్. ఇద్దరి ఫోటోలు యెస్. పెట్టేసి. అవునవును. అంటే కామెంట్‌లో, ఫోటోల్లో గూడా కొత్త రకం అనమాట. సినిమాలో ఉన్న డైలాగ్‌ని తీసుకొని అవును. సడెన్‌గా సినిమా ప్రియులందరికీ గూడా ఒక సినిమాలో పోస్టర్ చూడగానే అక్కడ ఏ డైలాగ్ అని సింక్ చేసుకుంటారు. పైన హీరో బొమ్మ కనిపిస్తది. చూస్తేనేమో ఇలా ఉంటది. వాళ్ళ సీరియస్‌లీ మధ్య రకరకాలుగా. వాళ్ళ మధ్య గొడవలుంటాయో లేదో అనేది పక్కన పెట్టేస్తే, అభిమానులు మాత్రం వీళ్ళ పద్ధతిలో తమ విధేయత చాటుకోవటానికి విపరీతమైన యుద్ధం చేస్తూ ఉంటారు నిరంతరం. ఈ మధ్య అల్లు అర్జున్ గారు ఒక మాట చెప్పాడు. నేను ఆయన అభిమానులందరినీ కలవాలనుకుంటున్నట్టుగా ప్రకటించాడాయన. ప్రకటించటంతో పాటు వాళ్ళని ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఆర్గనైజ్ చేయటం అంటే రాష్ట్ర కమిటీలు, కేంద్ర కమిటీ, జిల్లా కమిటీ, నగర కమిటీ ఇలా వేసి మొత్తం అభిమానుల్ని ఒక నిర్మాణంలోకి తీసుకొస్తాను హ్మ్. అన్నాడాయన. ఆల్రెడీ ఆయన గతంలో ఒక మాట చెప్పేవాడు. అందరికీ అభిమానులుంటారు. నాకు ఫ్యాన్ ఆర్మీ ఉంది ఆర్మీ అని. ఉంది. ఆ! ఇదొక ఇష్యూ మళ్ళీ. ఈ ఆర్మీ అనే మాట ఈ మధ్య కాలంలో వాడటం మానేసాడాయన. హ్మ్. హ్మ్. అవును. అంటే మీరు సైన్యంతో పోల్చటం సరైంది కాదు అని అవును. చాలామంది రివర్స్ మాట్లాడాక అయ్యారు. వదిలేసాడాయన. హ్మ్. వదిలేసి ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తాను జిల్లా కమిటీలు, కేంద్ర కమిటీలు వేసి అని. హ్మ్. ఈ కమిటీలు వేసి ఆర్గనైజ్ చేసి ఏం చేస్తాడు ఈయన అనేది ఒక చర్చ. అవును. ఆ చర్చలో ఇతర హీరోల మీద దాడులు చేయటము, తన సినిమాని ప్రమోట్ చేయటము, అవతల సినిమాలను రెడిక్యూల్ చేయటము, ఆ రెడిక్యూల్ చేసేటువంటి కంటెంట్ అంటే సోషల్ మీడియా సైనికులుగా మారుస్తాడా వీళ్ళని అనేది ఒక గొడవ. ఇది ఎవరిని టార్గెట్ చేస్తారు ప్రధానంగా 'రామ్ చరణ్‌ని' టార్గెట్ చేస్తారా? 'చిరంజీవిని' టార్గెట్ చేస్తారా? అని ఇంకో చర్చ. వాళ్ళాళ్ళు బానే ఉంటారు. ఇక్కడ డిస్కషన్స్ మాత్రం ఇలా వస్తాయంటారా? లేకపోతే మేబీ వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయేమో అని డిస్కషన్ అంటారా? అలా చాలా. ఇప్పుడు హ్మ్. ఎప్పుడో కృష్ణ గారు ఏదో సందర్భంలో మాట్లాడుతూ 'నందమూరి బాలకృష్ణ' గారి గురించి ఒక కామెంట్ ఏదో చేశాడాయన. హ్మ్. అంటే కామెంట్‌గా కూడా అనుకోవడానికి వీలు లేని మాటే అది. హ్మ్. అంటే కంపారిజన్ తీసుకొచ్చాడు. సీనియర్ ఎన్టీఆర్‌తో కంపారిజన్ తీసుకొచ్చి హ్మ్. అంటే నటవారసులు అనే టాపిక్ ఏదో ఆయన దగ్గరకొచ్చింది. హ్మ్. మహేష్ బాబు, అల్లూరి సీతారామరాజు సినిమా చేస్తాడా? అలాంటి సినిమాలు చేయాలని మీకుందా? అని ఏదో హ్మ్. ప్రశ్నొచ్చింది. అవునవును. అంటే ఈ ప్రశ్నైతే వస్తుంది. కోరిక అభిమానుల్లో ఉంటుంది గానీ, చేయటం అనేది వాళ్ళ వ్యక్తిగతమైన వ్యవహారం.
వాళ్ళ క్యాలిబర్ అది అని చెబుతూ ఎన్టీ రామారావు గారు రకరకాల క్యారెక్టర్లు రకరకాల పద్ధతుల్లో చేశాడు. ఆయనే డైరెక్ట్ చేసుకున్నాడు. ఆయనే కథ రాసుకున్నాడు. అవన్నీ బాలకృష్ణ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయటం సాధ్యమవుతుందా? అన్నాడు అంతే. అది ఆయనేం నెగెటివ్‌గా మాట్లాడలేదు. ఉన్న విషయాన్ని ఆయన ధోరణిలో ఆయన చెప్పాడు. హ్మ్. పైగా ఆయన రామారావు గారి అభిమాని. హ్మ్. ఇది పట్టుకొని దానికి విచిత్రమైన థంబ్‌నెయిల్ పెట్టి బాలకృష్ణ ఏమాత్రము పనికిరాడు అని ఆయన అన్నట్టుగా. హ్మ్. అలాగే ఆయన ఎన్టీఆర్ అనే ప్రస్తావన తీసుకొచ్చాడు. హ్మ్. హ్మ్. అవును. తీసుకురావటం వలన జూనియర్ ఎన్టీఆర్‌తో పోలిస్తే బాలకృష్ణ ఏమీ కాదు అని జూనియర్ ఎన్టీఆర్ ఫోటో, బాలకృష్ణ ఫోటో పెట్టి థంబ్‌నెయిల్ పెట్టి తోసేస్తున్నారు. హ్మ్. ఈ ఈ ధోరణి ఎక్కువైపోయింది. అంటే వాళ్ళు మాట్లాడిన సందర్భం నుంచి దాన్ని పీకేసి, వీళ్ళు అనుకున్న సందర్భంలో దాన్ని పెట్టి, దానికొక టైటిల్ పెట్టి జనంలోకి తోసేస్తున్నారు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే సినిమాలు అనే ఒక పెద్ద ఇండస్ట్రీ. డైరెక్టర్లు ఎంతోమంది టెక్నీషియన్స్ 24 క్రాఫ్ట్స్ బతికే ఒక ఇండస్ట్రీని పబ్లిసిటీ ఉండేది ఏ హీరోయిన్‌కో అని అనుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో క్రేజ్ ఆ డైరెక్టర్‌లకు గూడా వ్యాపించింది. కొంచెం డీఓపీ‌లకు కూడా ఉంది. మిగతా వాళ్ళందరూ పాపం ఎవరికీ తెలీదండి. కనపడే వీళ్ళ మీద ఉన్న క్రేజ్‌ని సినిమాకి ఆపాదిస్తున్నారు. అవును. ఇలాంటి టైంలో హీరోలను జీరోలు చేసే మాటలు, కొత్తగా వచ్చిన వాళ్ళని రకరకాల ప్రశ్నలతో వేధించే మాటలు, ఇది ఇండస్ట్రీకి దెబ్బా? లేకపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు వాళ్ళే అంటారా? మీ మీ అభిప్రాయం ఏంటి? అంటే రీసెంట్‌గా చాలామంది ఫిల్మ్ జర్నలిస్టులు అలా మాట్లాడిన సందర్భాలు చూసాను. హ్మ్. అంటే 'మూర్తి' గారు 'మంచులక్ష్మి' వివాదం, హ్మ్. తర్వాత హీరో మెటీరియల్ కాదు హ్మ్. అని చెప్పి 'ప్రదీప్ రంగనాథన్' మీద ఒక అవును. కామెంటు. అలాగే 'తెలుసు కదా' అనే సినిమాకి సంబంధించి ఒక మాటొచ్చింది. అంటే హీరో మీద ఒక కామెంట్. అవును. వచ్చాయి. ఇవన్నీ అంటే ఇప్పుడు హీరో మెటీరియల్ కాదు అనే అభిప్రాయం ఉంది అన్నప్పుడు అతను అడగాలి. హ్మ్. ఇమ్మీడియేట్‌గా స్పాంటేనియస్‌గా స్పందించి, మీరు జర్నలిస్ట్ మెటీరియలా అని అడుగుండాల్సింది ఆయన. హ్మ్. అడగలేదు. అంటే అతనికేదో కల్చర్ అడ్డొచ్చింది ఆగాడు. దాన్ని వీళ్ళు రెస్పెక్ట్ చేయాలి. హ్మ్. అంటే అలా హీరో మెటీరియల్ అనేది ఉండదని శరత్ కుమార్ చెప్పాడు. హ్మ్. అలా ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హీరో మెటీరియలే అన్నాడాయన. హ్మ్. అలాంటి సందర్భాలు జరుగుతున్నాయి. హ్మ్. అంటే అది అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టటమే. అంటే ఇక్కడ అలా ఆ కామెంట్ వచ్చినప్పుడు నాకర్థమైంది ఏంటంటే హీరో మెటీరియల్ అన్నప్పుడు హ్మ్. అంటే అందం అనే దాని మీద చాలా ఒక పెద్ద పరిశ్రమ ఆధారపడి ఉంది. అవును. కొన్ని వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. హ్మ్. కాబట్టి ఇలా ఉంటేనే హీరో, హ్మ్. ఇలా ఉంటేనే మనిషి, ఇలా హ్మ్. ఉంటేనే అనేటువంటివి వచ్చేసినాయి హ్మ్. జీవితంలోకి. రావటం వల్ల ఇలాంటి ప్రశ్నలు ఈజీగా అడిగేయగలుగుతున్నారు. కానీ ఇదేంటి మీరు ధైర్యం అంటారా? లేకపోతే లేదు. ఎదుటి వాళ్ళని అలుసుగా లేదు. లేదు. ఇది చూడటమంటారా? మార్కెట్ ఎకానమీ అనేది మన నరాల్లోకి ఎక్కిస్తున్నటువంటి విషం. ఓహ్! ఓకే. దాని ప్రభావంలో నుంచి ఇలాంటి మాటలొస్తున్నాయి. హ్మ్. అంటే ఒకప్పుడు 'ఎన్టీ రామారావు' గారు ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా అతనితో కంపేర్ చేస్తే అంటే ఆయన పర్సనాలిటీతో కంపేర్ చేస్తే అప్పటికి హీరోగా ఉన్నటువంటి 'నాగేశ్వరరావు' గారు ఎందుకు పనికిరాడనే మాట హ్మ్. దొర్లింది. హుహు. దొర్లినప్పుడు దాన్ని ఆయన కూడా స్పోర్టివ్‌గానే తీసుకున్నాడు. హ్మ్. తీసుకుని నేను హీరో మెటీరియల్ కాదు అనుకుని వెనక్కెళ్ళిపోలేదాయన. హ్మ్. అంటే ఆయన్ని హీరోగా తీసుకున్న సినిమాలు ఆయన్ని తప్పించి ఎన్టీఆర్‌ని హీరోగా చేసి, ఈయనకి వేరే క్యారెక్టర్ ఇచ్చి నడిపిన సందర్భాలు కూడా చూసాడాయన. హ్మ్. 'పల్లెటూరు పిల్ల' సినిమా రామారావు గారికి రెండో సినిమా. హ్మ్. రెండో సినిమా యాక్చువల్‌గా ఆ సినిమాలో హీరో నాగేశ్వరరావుని తీసుకున్నారు ఆల్రెడీ హుహు. 'బిఎస్ సుబ్బారావు' గారు. హ్మ్. 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 తీసుకుని ఎన్టీ రామారావుని 'మన దేశం' సినిమా షూటింగ్‌లో చూసి ఆయన మీద ఇంప్రెస్ అయిపోయి ఆయనకి మెయిన్ క్యారెక్టర్ ఇచ్చి ఈయన్ని పక్కకు పాత్రలోకి నడిపాడు. ఓకే. అప్పటికి ఈయన 3 హిట్ సినిమాలున్నాయి హ్మ్. నాగేశ్వరరావుకి. నాగేశ్వర గారికి. హ్మ్. ఉన్నప్పటికీ ఆ పని జరిగిపోయింది. హ్మ్. అది జరిగిన తర్వాత 'మిస్సమ్మ' సినిమాలో ఈయన కమెడియన్ రోల్ ఏసాడు ఆయన హీరో హ్మ్. హ్మ్. రామారావు గారు. అవునవును. అయినప్పటికీ ఈయనేమి అనుకోలేదు. హ్మ్. మనం ఇతనితో పోటీ పడాలి అని మాత్రమే అనుకున్నాడు. 32 సంవత్సరాలు పోటీ పడ్డాడు. అంటే ఏం చెయ్యాలి? ఎలా యుద్ధం చెయ్యాలి? అని ఆయన ఒక వ్యూహరచన చేసుకున్నాడు. హ్మ్.
భగ్న ప్రేమికుడు, ఒక బెంగాలీ రీమేకు ఇలా అలాగే ఆయన దేవుడు వేస్తాడు కాబట్టి మనం భక్తుడు వేద్దాం. హ్మ్. ఇలా ఏడాదికి 4 సినిమాలు 4 జానర్లలో చేసేసుకుని పోటీ ఇచ్చేద్దాం హ్మ్. అని డిసైడ్ అయ్యాడు. పోటీ ఇచ్చాడు. హ్మ్. దాదాపు 76 వరకు ఆయన పోటీ ఇచ్చాడు. 76 తర్వాత కృష్ణ ఎమర్జ్ అయ్యాడు ఆ ప్లేస్‌లో. ఓకే. ఆ తర్వాత 76 నుంచి ఎన్టీఆర్ వర్సెస్ కృష్ణగా మారింది. హుహు. అప్పటి వరకు 76 వరకు 50 నుంచి 76 వరకు దాదాపుగా రామారావు వర్సెస్ నాగేశ్వరరావే నడిచింది. హుహు. అంత పోటీ ఇవ్వగలిగాడు ఈయన హీరో మెటీరియల్ కాకపోయినా గాని. కాదు అన్నా గాని. అని వాళ్ళెప్పుడైతే అన్నారో దాని తర్వాత ఈయన మోటివేట్ అయ్యారు. ఓకే. అలా. అలా ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఆ 'ప్రదీప్ రంగనాథన్' లాంటి జనాలు చాలా మందికి అతను ఇన్‌స్పిరేషన్. హ్మ్. అంటే పొట్టిగా ఉన్నవాడు హీరో కాకూడదు ఇలా అనుకునేవాళ్ళు అతన్ని చూసి ఇన్‌స్పైర్ అవుతారు. హ్మ్. ఇలా రకరకాల వ్యక్తులకి రకరకాల ఇవి ఉంటాయి. అతను హ్మ్. సాధించిన ఒక విజయం ఉంది. అవును. ఇలాంటి వాళ్ళందరికీ అతను ఇన్‌స్పిరేటివ్. అవును. కాబట్టి ఇన్‌స్పిరేటివ్ మెటీరియల్ అతను. హీరో మెటీరియలే డెఫినెట్‌గా. హ్మ్. ఇది చాలామంది విషయంలో ఉంటుంది. 'రజనీకాంత్', 'ధనుష్' వీళ్ళందరూ ఫేస్ చేసిన ఫేస్ వాళ్ళే. అవును. ఫేస్ చేసున్నారు. 'నాగేశ్వరరావు' గారి దగ్గర నుంచి మొదలుపెడితే వీళ్ళందరూ ఫేస్ చేసిన పరిస్థితి. కానీ కాబట్టి కొంతమంది ఆ డైలాగ్స్‌కి వెనక్కి వెళ్ళిన వాళ్ళున్నారు. లేదు మేమిదే నిరూపించుకున్న వాళ్ళున్నారు. మరి. నిరూపించుకోవటమే యుద్ధమే ఇది. హ్మ్. అంటే ప్రతిదీ విచిత్రంగా ఇది ఈ లోపం ఉంది. లోపంగా చూపిస్తున్నారు ప్రతిదీ. హ్మ్. హ్మ్. లోపంగా చూపించి ఆ ఏరియాలో బిజినెస్ చేయాలని చూస్తున్నారు. హ్మ్. గతంలో లేదిది. ఇప్పుడు అవును. బాగా 90 ఎక్కువైపోయింది. తర్వాత పెరిగింది. అంటే పాపం ఫ్రీడమ్ ఎక్కువైనట్టుంది సార్ అందరికి. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, హ్మ్. చాలామంది హీరోలకి బట్టతల ఉంది. వీళ్ళకి ఆ! వీళ్ళు విగ్గులు పెట్టుకుంటున్నారు. యెస్. పెట్టి మేనేజ్ చేస్తున్నారని మీమ్స్ తయారు చేస్తున్నారు. పాపం కొత్తగా ఏమైనా ట్రై చేద్దామంటే పాపం. దాని మీద వెంటనే రీసెంట్‌గా 'ఎన్టీఆర్' లుక్ గురించి కూడా మళ్ళీ కామెంట్స్. ఆయన ఎంత కష్టపడి తన బాడీని బిల్డ్ చేసుకుంటున్నారు. లేకపోతే దేనికోసం వర్క్ చేస్తున్నారు అనవసరం. ఏసేయి మీమేసేయి. తర్వాత సంగతి తర్వాత. అంటే అతనేదో మేనేజ్ చేస్తున్నాడు. హ్మ్. యాక్చువల్‌గా అతను 6 ప్యాకో, 8 హ్మ్. ప్యాకో కాదు హ్మ్. హ్మ్. అన్న పద్ధతిలో వీళ్ళు ఒక ఫోటో తయారు చేసి బయటకు వదిలేస్తున్నారు. హ్మ్. అలాగే ఇతను విగ్గు వాడతాడు అని. 'మహేష్ బాబు'కి సంబంధించి ఒక పాత ఫోటో ఉంది. హ్మ్. అది చూపించి ఇతను బట్టతల అని చెప్తున్నారు. అతను ఓకే. విగ్ పెట్టుకుంటే ఏమిటి నష్టం? ఏమీ కాదు కదా! ప్రపంచానికి ఏం సాధారణంగా సంబంధం ఆన్‌లైన్‌లో లేదు. ఆర్డర్ పెడితే కూడా ఇంటికొస్తున్న టైంలో అదే. అంటే వాళ్ళ ఇది యాక్టింగ్ బిజినెస్. పెర్ఫార్మన్స్ మానేసి అది కదా! అంటే హీరో అయినా సరే ఒక సినిమాలో క్యారెక్టర్ ఆయన మెయిన్ లీడ్ అంతవరకు ఓకే. ఆ బ్యూటీ అనేది ఇప్పుడు మనం తినే తిండికి కంపేర్ చేసి 60,000 వాళ్ళు వాళ్ళ పర్సనాలిటీలు మెయింటైన్ చేయడం కోసం మనలాగా చికెన్ బిర్యానీలు తినకుండా వాళ్ళు ఎంత కష్టపడతారో వదిలేయి. మనకు సంబంధం లేదు. ఏసేయి మీమ్. అంతే. వాళ్ళెన్ని సాక్రిఫైస్‌లు చేస్తే కదా సార్ ఇప్పుడు ఆ ఏజ్‌లో వాళ్ళు అలా ఉంటున్నారు అంటే. అంటే చిరంజీవి గారు గూడా ఆయన అభిమానుల్ని మెప్పించటం కోసం ఆయన కష్టం ఆయన పడుతున్నాడు. హ్మ్. ఆయన క్యారెక్టర్ చేస్తున్నాడు. ఆ క్యారెక్టరు డైరెక్టర్ ఎలా ఊహించాడో అలా పోర్ట్రేట్ చేయటానికి కష్టపడుతున్నాడు. హ్మ్. అంతవరకే. హ్మ్. ఆ ఏజ్‌తో ఆయనకు సంబంధం లేదు. ఆ క్యారెక్టర్ ఏజ్‌లోకి ఆయనెళ్తున్నాడు. హ్మ్. ఈయన ఏజ్‌లో క్యారెక్టర్ రావట్లేదు. అవును. ఇది కదా చూడాల్సింది హ్మ్. ఆడియన్సు. హ్మ్. అది కా 'ఎన్టీ రామారావు' గారు 70 ఏళ్ళు దాటిన తర్వాత 'వాణి విశ్వనాథ్‌తో' డాన్స్ చేశాడు. అవును. అంటే ఆయన దాదాపు 70 ఏళ్ల వయసులో 70 దాటాడు అప్పటికి. హ్మ్. 70 దాటిన ఏజ్‌లో 'వాణి విశ్వనాథ్‌తో' 'సామ్రాట్ అశోక' అనే సినిమాలో డాన్స్ చేశాడాయన. హ్మ్. ఆ సినిమాలో ఒక దారుణమైన డైలాగ్ ఉంటుంది. అది దారుణం అనుకునే వాళ్ళకి దారుణమే. ఓకే. అంటే ఆయన మదర్ క్యారెక్టర్ లక్ష్మి గారు చేశారు. ఓకే. లక్ష్మి గారు ఆయనకంటే చాలా చిన్న పిల్ల హ్మ్. యాక్చువల్‌గా. హ్మ్. ఆవిడ మదర్ రుక్మిణి గారితో కూడా యాక్ట్ చేశాడాయన. ఓకే. కాబట్టి రామారావు గారు ఈ సినిమాలో లక్ష్మి గారికి కొడుకు. హ్మ్. ఈయన "నేను బయటికి వెడతానమ్మా" అంటాడు. హ్మ్. అంటే ఆవిడ దేవుడి పటాల దగ్గరికెళ్ళి నిలబడి, హ్మ్. "ముక్కు పచ్చలారని బిడ్డ బయటికెళ్తానంటున్నాడు ఎలా పంపను" అని ఆవిడ ఏడుస్తుంది. హ్మ్. అప్పటికి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసున్నాడు ఈయన. ముఖ్యమంత్రిగా చేసి మూడోసారి ముఖ్యమంత్రి కావటానికి ప్రచారం కోసం ఓకే. ఆ సన్నాహాల్లో ఉండగా ఆ సినిమాలో యాక్ట్ చేశాడాయన. కాబట్టి జనాలు చూసారు. అయితే బయట మాట్లాడుకునేవాళ్ళు. హ్మ్. హ్మ్. 'లక్ష్మి' డైలాగ్ ఇది. ఆ సినిమాలో ఏమిటిది అని అనుకునేవాళ్ళు గానీ,
ఎంజాయ్ చేసేవాళ్ళు థియేటర్లో, సినిమాని. సినిమాని ఎంజాయ్ చేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు చిరంజీవి మీద జరుగుతున్న దాడి కూడా దాదాపు అలాంటిదే. అంటే ఓ రకంగా ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఏమైనా డెవలప్ అయిందా అన్న డౌట్ కూడా వస్తుంది సార్. ఎందుకంటే అసలు దాన్ని వదిలేసి సిసలు వాటినన్నిటిని పట్టించుకుంటున్నారు. అంటే అది హ్మ్. బ్రాండింగ్ కల్చర్ అనేది పెరిగింది. ఈ బ్రాండింగ్ కల్చర్ అనేది వాంటెడ్‌గా ప్రమోట్ చేస్తున్నారు. కొన్ని యెస్. విలువల్ని అది కరెక్ట్. మార్కెట్‌లోకి ప్రవేశపెట్టడం కోసం బ్రాండింగ్ కల్చర్ అనేది జరుగుతోంది. హ్మ్. ఈ ట్రోల్ మెటీరియల్లు, ట్రోల్ సైన్యాలు కూడా రెడీ అవుతున్నాయి. అవి హ్మ్. ఉన్నాయి ఆల్రెడీ. వాటిని ఇంకొంచెం ప్రతి చోట అంటే ట్రోల్ సైన్యాలు ఏర్పడి ఉంటాయి. హ్మ్. వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. హ్మ్. చాలామంది సెలబ్రిటీస్‌ని వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు. హ్మ్. మీరు మా సేవలు వినియోగించుకోండి. మాకింత ఇవ్వండి. మేము మీ ప్రత్యర్థులందరినీ చీల్చి చెండాడతాం హ్మ్. హ్మ్. అని పొలిటికల్ ఏరియాలో కూడా అవును. పొలిటికల్ ఏరియాలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు లేకపోతే యాస్పిరేషన్ ఉన్నవాళ్ళు హ్మ్. పొలిటికల్ యాస్పిరెంట్స్‌ని పట్టుకొని వాళ్ళ ప్రత్యర్థులు నియోజకవర్గంలో ఉన్న వీళ్ళ ప్రత్యర్థుల మీద వాళ్ళు రకరకాల మీమ్సు ఇవన్నీ చేసి చంపేస్తారు వాళ్ళు. హ్మ్. హ్మ్. అంటే వాళ్ళకొక బ్రాండింగ్ ఏసేసి జనం దృష్టిలో వాళ్ళని పలుచన చేస్తారు. హ్మ్. చేసి వీళ్ళకొక రూట్ చేస్తారు. ఇదే సైన్యం ఇంకో కాంట్రాక్ట్‌లో అవతల వాళ్ళకి కూడా మీమ్స్ తయారు చేస్తుంది. యెస్. ఇదే నేను చెప్పాలనుకుంటున్నా. అంటే వీళ్ళు పెంచుదాం అనుకున్న ఇమేజ్ వీళ్ళే డిగ్రేడ్ చేస్తే ఇంక దీని కొన్నాళ్ళకి కామెడీ అయిపోతది కదా సార్ ఇదంతా. అంటే జనాలకి తెలుసు. ఇప్పటికే ఇదంతా కామెడీ ఆఫ్ కోర్స్ కాదనను. వాంటెడ్‌గానే ఇది దాడులు హ్మ్. జరుగుతున్నాయనే విషయం హ్మ్. జనాలకి నెమ్మదిగా జీర్ణం అయిపోతోంది. హ్మ్. అయినప్పటికీ చూస్తున్నారు. హ్మ్. కన్జ్యూమ్ చేస్తున్నారు. ఈ కన్జ్యూమ్ చేస్తున్నారు అనే పాయింట్ పట్టుకొని అవతల వాళ్ళు చెలరేగిపోతున్నారు. ఇప్పుడు మొత్తం జీవితాలన్నీ వర్చువల్‌గా మారిపోయినాయి. హ్మ్. ప్రతి ఒక్కళ్ళు ఎవరి మీద ఎవరైనా ఏ టైంలోనైనా దాడి చేయొచ్చు. హ్మ్. దాడి భరించటానికి సిద్ధపడిపోయి ఉండటం తప్ప చేయగలిగింది లేదు ఎవరైనా సరే. సో, మొత్తానికి హ్యాండ్స్ అప్ చెప్పక పరిస్థితి. అంతే. ఇంకేం చేయలేం. ఓకే. కానీ సీరియస్‌లీ ఇది ప్రజల్లోకి బాగా ఎళ్తుంది. ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడమే ఇక్కడ హైలైట్. సీరియస్ ఇందాక కామెడీ అవుతుంది అని అన్నాను గానీ, నిజంగా కామెడీ కోసమే చూస్తున్నారు. అది అవుతుందో లేదో అనేది సెకండరీ నిజానికి. కామెడీ కోసం మాత్రం ప్రతి అంటే ఒక్కళ్ళు 'బిగ్ ఫాలో బాస్' అనేది వచ్చేస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు జనాలు? 'బిగ్ బాస్‌లో' దానికున్నటువంటి సెల్లింగ్ పాయింట్ ఏమిటి? ఒక ఇద్దరు కాంట్రోవర్షియల్ బ్యాచ్‌ని తీసుకెళ్ళి భిన్నాభిప్రాయాలు ఉన్నవాళ్ళని ఒక హౌస్‌లో వేస్తే, హ్మ్. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో ప్రపంచానికి చూపించటం. అది చూడాలని ప్రపంచానికి ఒక క్యూరియాసిటీ. హ్మ్. పక్కింట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అనేటువంటి క్యూరియాసిటీ. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ డే టు డే వాళ్ళ ప్రతి రొటీన్. మూమెంటు రికార్డ్ అయ్యి చూస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక క్యూరియాసిటీ. హ్మ్. దాన్ని సొమ్ము చేసుకోవటం కోసం పెట్టారది. యెస్. అయితే 'బిగ్ బాస్' అనేది మన జీవితాలకు ఒక మినియేచర్ అనేది అర్థం కావట్లేదు ఎవరికీ. హ్మ్. ప్రతి మనిషి కూడా ప్రస్తుతం వాచింగ్‌లో ఉన్నాడు. హ్మ్. అంటే అక్కడ 'బిగ్ బాస్' వాచ్ చేస్తున్నాడు అని చెప్తూ ఉంటారు వాళ్ళు పదే పదే. అవునవును. ప్రతి మనిషిని కూడా స్ట్రెయిట్ వాచ్ చేస్తోంది ఇప్పుడు. రకరకాలుగా జేబులో ఫోనుంటే మీరు ప్రపంచంలో ఉన్నట్టే. హ్మ్. మీరు ఏది మాట్లాడినా అంటే ప్రతి ఫోన్ నంబర్‌తోనూ ఒక ఫోల్డర్ ఎక్కడో ఓపెన్ అవుతుంది. యెస్. ఒక సూపర్ కంప్యూటర్‌లో. అవునవును. ఓపెన్ అయ్యి మీరు చేసే ప్రతి యాక్టివిటీ దానిలో రికార్డ్ అవుతుంది. యెస్. ఎప్పుడైతే అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఒకసారి చెప్పడం ఏంటంటే, ఏదైతే మనం ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నామో, దానికి సంబంధించిన కంటెంట్ పదే పదే రావడాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించుంటారు. ఇది ఒక 5 ఇయర్స్ బ్యాక్ నుంచే నడుస్తోంది. ఈ అవును. మధ్య కాలంలో అందరికీ తెలిసిపోయింది. తెలిసిపోయింది. యెస్. ఇలా వాళ్ళ ఇష్టాయిష్టాలేంటి, వాళ్ళ అభిరుచులేంటి, వాళ్ళేం కోరుకుంటున్నారు, వాళ్ళ అభిరుచులు తెలుసుకోవటం అనేది ఒక పద్ధతి. హ్మ్. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు ఎటునుంచి వస్తున్నాయి, ఎటునుంచి వెడుతున్నాయి దాకా ట్రాక్ అయిపోతుంది. హ్మ్. అంటే యాప్ మూవ్‌మెంట్, హ్మ్. హ్మ్. యాప్ మూవ్‌మెంట్ కూడా ట్రాక్ అవుతోంది. హ్మ్. వాళ్ళు ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నారు ఎక్కువ సార్లు, హ్మ్. ఎవరికి డబ్బులిస్తున్నారు ఎక్కువ సార్లు, హ్మ్. అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీ ఏమిటి, వాళ్ళతో వీళ్ళ రిలేషన్ ఏంటి, ఓకే. దాకా ఎస్టాబ్లిష్ చేయటానికి ఒక గదిలో కూర్చొని ఒక సిస్టమ్ పెట్టుకుని అవతల మనిషి ఏమిటో చెప్పేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు. ఓకే. కాబట్టి ఆ లెవెల్‌కి ట్రాకింగ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు సో, ఎవరు హైడ్ అయ్యి లేరు. ఇంకో పాయింట్ ఏంటంటే సింక్ చేయాలంటే, ఇప్పుడు మనం ఏదో ఎదుటి వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళని ప్రచారం చేస్తున్నాం అనుకుంటున్నాం గానీ, ఇంకొకళ్ళు మిమ్మల్ని చూస్తున్నారనేది అందరూ అందరూ, దే ఆర్ ఫర్గాటింగ్. అందరూ స్ట్రెయిట్ వాచింగ్ ప్రతి హ్మ్. ఒక్కళ్ళని. హ్మ్. గతంలో ఇంటెలిజెన్స్ వాళ్ళు మీటింగులకొచ్చి హ్మ్. వాళ్ళేదో రాసుకుని వెళ్ళి అక్కడ ఇచ్చేవాళ్ళు. అసలు హ్మ్. సోషల్ మీడియా వచ్చిందే
వాళ్ళ మనుషుల్ని కోసం. ట్రాక్ చేయటానికి. ఎస్. ఎస్. అంటే మనం ఫేస్‌బుక్ గాని, ఏదైనా గాని అది చూడగానే మీ మనసులో ఏముందో ఇక్కడ పెట్టండి అని ఉంటుంది దానిలో. అంటే మీ మనసులో ఉన్నదేదో అక్కడ రాస్తారు. లేకపోతే హ్మ్. మాట్లాడతారు. హ్మ్. ఈ మాట్లాడింది వాళ్ళు రికార్డ్ చేసుకొని, హ్మ్. వీళ్ళకి ఈ అభిప్రాయం ఉంది హ్మ్. అనేది అక్కడ రిజిస్టర్ అవుతుంది. హ్మ్. ఆ తర్వాత ఎప్పుడో అంటే ఆ పర్సన్ మరీ ఇబ్బందికరంగా ఉన్నాడనుకున్నప్పుడు ఆ డేటా అంతా వాళ్ళు అనలైజ్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి, హ్మ్. వీళ్ళ మీద ఎలా యాక్షన్ తీసుకోవాలనేది ప్లాన్ చేసుకుంటారు. అది వేరే గొడవ. ఎస్. 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 అవును. సో, ఇలా ప్రపంచం ఏమనుకుంటోంది అనేది ఒకటేమో మార్కెట్‌లకు అవసరం. హ్మ్. జనాల అభిరుచులు తెలుసుకొని వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి సరఫరా చేయటం. ఎస్. మీకు మీకు ఇడ్లీ తినటం ఇష్టమైతే ఇడ్లీలు ఫలానా చోట దొరుకుతాయనేది పదే పదే చెప్తూ ఉంటాడు వాడు. అదే యాడ్స్ వస్తూ ఉంటాయి. ఏదైతే మనం అవే వస్తాయి. చూస్తామో ఆన్‌లైన్‌లో వాచ్ చేసిన ఏవైతే ఉంటాయో ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు సేమ్ కంటెంట్‌కి సంబంధించిన యాడ్స్ వస్తాయి. ఇది వన్ వే. యెస్. ఇప్పుడు టూ వే చేయటానికి వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు. హ్మ్. టూ వే చేయటం అంటే హ్మ్. మీ అభిరుచులు తెలుసుకొని వాటి ప్రకారం మీకు యాడ్స్ పంపించటం. హ్మ్. ఇది కాకుండా వాళ్ళ దగ్గరున్న సరుకు మీకు ఇష్టంగా మార్చటం కోసం ఒక ప్రయత్నం. ఇది కొత్త మార్కెటింగ్. అంటే వాళ్ళకి మీరన్నట్టు టూ వే. యెస్. కొత్తగా ఇది మొదలైందిప్పుడు. యెస్. ఇది మొదలైంది. ట్రెండింగ్‌లోకొస్తుంది. అవును. ట్రెండింగ్‌లోకొస్తుంది. సో సో, ఇలా మార్కెట్ అయిపోయింది జీవితం. హ్మ్. జీవితం మార్కెట్ అయిపోయిన తర్వాత మనందరం వర్చువల్ లైఫ్‌లోకి వచ్చేసామని ఫీలింగ్‌తో ఏది జరిగినా పట్టించుకోకుండా, హ్మ్. మనసుకు తీసుకోకుండా ముందుకు వెళ్ళటం అనేది మొదలుపెట్టాలి. యెస్. అండ్ చాలామంది ఏదైనా మొబైల్ చూసి ఎవరితో మాట్లాడకుండా వాళ్ళ పేరెంట్స్ గానీ, ఎవరైనా పర్సన్స్ గానీ ఏమనుకుంటారంటే వాడు ఇంట్రోవర్ట్ రా ఎవరితో మాట్లాడరు అని. వాడు ఇంట్రోవర్ట్ అయినా సరే మొబైల్ చూస్తాడు. ప్రపంచం అందరికీ తెలుసు అనేది ఇక్కడ గమనించాలా? అసలు ప్రతి ఒక్కళ్ళని హ్మ్. ఇంట్రావర్ట్‌గా మార్చేశారు. యెస్. యెస్. అంటే ఇది కూడా ఒక పాయింట్. కంపార్ట్‌మెంటాలిటీ అంటారు దీన్ని. హ్మ్. ప్రతి మనిషిని ఒక కంపార్ట్‌మెంట్‌గా మార్చేశారు. మీరు హ్మ్. చూస్తే గతంలో ఒక, ఒక బెడ్‌రూము, ఒక హాలు ఇలా ఉండేది ఇంటి నిర్మాణం. అవును. హాల్‌లో పడుకునే వాళ్ళందరూ. హ్మ్. హాల్‌లో ఒక టీవీ ఉండేది. దాన్ని డ్రాయింగ్ రూమ్ అనేవాళ్ళు. ఆ హ్మ్. డ్రాయింగ్ రూమ్‌లో అందరూ ఉండేవాళ్ళు. కామన్ ప్లాట్‌ఫార్మ్, హ్మ్. కామన్ ఒక టీవీ పెట్టుకొని అందరూ కన్జ్యూమ్ చేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనకి 6 బీహెచ్‌కేలు, 8 బీహెచ్‌కేల్లోకెళ్ళిపోయింది జీవితం. అంటే ఎవరి బెడ్‌రూమ్ వాళ్ళది, ఎవరి కంపార్ట్మెంట్ వాళ్ళది, ఎవరి ఫోన్ వాళ్ళది. అలాగే వాళ్ళు వాళ్ళ ఫోన్‌తో వాళ్ళ బెడ్‌రూమ్‌లోకెళ్ళి ఆళ్ళ బతుకేదో ఆడు బతుకుతాడు. పక్క బెడ్‌రూమ్‌లో ఏం జరుగుతోందో పక్క బెడ్‌రూమ్ ఫోన్‌లో పక్క బెడ్‌రూమ్‌లో వాళ్ళు ఏం కన్జ్యూమ్ చేస్తున్నారో ఈళ్ళకి తెలీదు. వీళ్ళేం కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. వాళ్ళ కష్టం ఏంటో వీళ్ళకి తెలీదు. వీళ్ళ కష్టం ఏంటో వాళ్ళకి తెలీదు. యెస్. 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 ఈ కంపార్ట్మెంట్‌లో ఉండేవాడు ఆ కంపార్ట్మెంట్‌తో మాట్లాడటానికి మొహమాట పడతాడు. హ్మ్. వీడి కష్టం వాడితో షేర్ చేసుకోడు. హ్మ్. వాడి కష్టం వీడితో షేర్ చేసుకోడు. హ్మ్. ఈ షేరింగ్ లేక నిజంగా కష్టం ఇబ్బందికరంగా మారినప్పుడు ఆ గదిలో ఉన్నటువంటి ఫ్యాన్‌కి వేలాడుతూ కనిపిస్తాడు వాడు. ఓహ్ మై గాడ్! అంటే మీరు చెప్తుంది కరెక్టే. అంటే ఫస్ట్ మనం తీసుకున్న ఈ మీమ్స్ అనేది మనం స్టార్ట్ చేసిన టాపిక్ సార్ అయితే. అసలు ఆ మీమ్స్ ప్రపంచంలోంచి మనం బయటకొచ్చేస్తే అసలు నిన్ను ఇంకొకడు వాచ్ చేస్తున్నాడని తెలుసుకోవడం, సరే పోనీ నువ్వేమన్నా బయటికి చెప్తావా అంటే, లేదు పక్కింట ఏం జరుగుతుందో మీకు అనవసరం. ఇంత ఘోరంగా మన లైఫ్స్ అనేవి మారిపోయాయి అంటే డిజైన్డ్ జీవితాలు గడుపుతున్నాం మనం. యెస్. ఈ డిజైన్డ్ జీవితాల్లో ఉన్నటువంటి దుర్మార్గము, హింస, అలాగే కన్జ్యూమరిస్టిక్ సొసైటీలో బతుకుతున్నాం మనం. హ్మ్. అంటే ఈ సరుకుల మాయాజాలం. హ్మ్. సరుకుల మాయాజాలంలో మీకు అనవసరమైన వస్తువు కూడా అవసరమైన వస్తువుగా ఒక కల్పన చేస్తాడు వాడు. అవును. చేసి మినిమమ్ కారు ఉండాలి. హ్మ్. లగ్జరీస్ ఆ అనేవి. కారు కూడా ఇలా ఉండాలి హ్మ్. అనేటువంటి అభిప్రాయం పిల్లల్లో క్రియేట్ చేయటం ద్వారా తల్లిదండ్రుల మీద ప్రెజర్ పెడతారు. హ్మ్. ఈ తల్లిదండ్రుల మీద ప్రెజర్ పెట్టటము ఇక్కడి నుంచి మొదలై వీళ్ళ మధ్య రిలేషన్స్ ఇబ్బందికరంగా మారే పరిస్థితి వస్తుంది. హ్మ్. ఈ కోరికలు తయారు చేయటం, హ్మ్. కోరికలు మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళ బుర్రలోకి ఎక్కించటం అనేది ఒక పెద్ద ప్రమాదకరమైన ప్రోగ్రామ్. ఓకే. సో, యాడ్స్ దీంతో ద్వారా దీంతో ఇళ్లల్లో రిలేషన్స్ దెబ్బతినిపోయి హ్మ్. తల్లుల మీద దాడులు చేస్తున్న పిల్లలు, పిల్లల మీద దాడులు చేస్తున్న తల్లులు చూస్తున్నాం మనం. వార్తలొస్తున్నాయి. అవును. నిజమే. అనేకమైన ఈ మొత్తం హింసకి కారణం మార్కెట్ ఎకానమీనే. హ్మ్. అంటే ఇళ్లల్లో పెరిగిపోతున్నటువంటి హింస, జీవితాల్లోకి వస్తున్న ప్రెజరు, హ్మ్. డబ్బులు సంపాదించటానికి ఏం చేయటానికైనా సిద్ధపడిపోతున్నటువంటి పరిస్థితి. హ్మ్. ఆ నీడ్
ఆ నీడ్ క్రియేట్ చేస్తున్నారు. సో ఓకే. ఏదైతే అవసరం లేదో దాన్ని అవసరంగా మార్చే ఒక పెద్ద మ్యాజిక్ మాయాజాలం మ్యాజిక్. నడుస్తోంది. మీకు మీరది కొనుక్కోవడానికి ఇబ్బంది పడక్కర్లేదండి. మీరొచ్చి జీరో అంటే మీరేం పే చేయకుండా జస్ట్ మీ ఆధార్ కార్డ్ ఇచ్చి, ఇది పట్టుకెళ్ళిపోండి. ఆ తర్వాత మంత్లీ పేమెంట్ ఇవ్వండి అంటాడు. చాలా జీరో ఫ్రెండ్లీగా. ఈఎంఐ. యెస్. ఈఎంఐ అనేటువంటి స్కీమ్‌లో ఇరికించేసి జీవితాలని, హ్మ్. అక్కడి నుంచి పీల్చి పిప్పి చేసేస్తారు వాళ్ళు. హ్మ్. ఈ మార్కెట్ గోలలో పడిపోయి జనాలు వాళ్ళ జీవితాలను వాళ్ళు జీవించడం మానేసి, ఇంకెవడో చెప్పిన పద్ధతిలో బతికేస్తున్నారు. యెస్. ఇది నిజం. ఇలా నానా సంక్షోభము ఈ మీమ్స్ దగ్గర నుంచి మొదలుపెడితే మార్కెట్ ఎకానమీ చేసే మాయాజాలం హ్మ్. అర్థం చేసుకోకుండా జీవితాలు వర్చువల్‌గా మారిపోయాయనే స్పృహ లేకపోతే ప్రపంచం సర్వనాశనం అయిపోయేటువంటి అవకాశం ఉంది. వరల్డ్ వార్ అక్కడెక్కడో కాదు. మన ఇంట్లోనే స్టార్ట్ అవుతది. ఇప్పుడు చిన్న వరల్డ్ చిన్నగా, వార్‌లు చిన్న లేవు. చిన్నగా మొబైల్ వార్స్. మొబైల్ వారే. మొబైల్ వార్. డేటా వార్ అని డేటా చెప్తున్నారు వార్. బయట. యెస్. యెస్. దట్స్ ట్రూ. సో గవర్నమెంట్ చేతిలో మాత్రం మన డేటా ఉంది. అది సురక్షితం అనుకోవడానికి లేదు. ప్రైవేట్ ప్లాట్‌ఫార్మ్స్ దగ్గర ఉంది. అనేక మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర ఉంది. గవర్నమెంట్ అనేది స్టేట్ మారిపోయింది. స్టేట్ స్వభావం మారిపోయింది. స్టేటే మార్కెట్‌లోకొచ్చేసింది. హ్మ్. కాబట్టి రాజ్య స్వభావం వ్యాపారం అయిపోయిన తర్వాత హ్మ్. మన జీవితాలు కూడా వ్యాపారం అయిపోతాయి. యెస్. అందుకని ప్రస్తుతం ఎవరికీ భద్రత లేదు. ఎవరి అంటే ప్రైవసీ లేదు ఎవరికీ. హ్మ్. ప్రైవసీ అనేది మిత్‌గా మారిపోయినటువంటి సందర్భంలో బతుకుతున్నాం. ప్రైవసీ ఉండాలి అని పేరెంట్స్‌ని వదిలేసి మరి సెపరేట్ ఇళ్లలో వచ్చిన వాళ్ళెవరికీ కూడా ప్రైవసీ లేకుండా పోయిందంటారా? ఇప్పుడు లేదు ఎవరికీ. లేదు. ఓకే. సో మొత్తానికి ఒక మిత్ మ్యాజికల్ వరల్డ్‌లో ఎవడో డిజైన్ చేసిన ఒక ప్రపంచంలో అంతే. మనం బతుకుతున్నామని ఊహించుకుంటూ ఉన్నామంటారు. అంతే. ఓకే. అంతే. సో భరద్వాజ్ గారు థాంక్ యూ సో మచ్. ఎందుకంటే వాళ్ళు చూసే మీమ్స్ అన్నీ ఉండేది మొబైల్స్‌లో. ఈ అవును. మొబైల్‌లో వాళ్ళెవరో మార్కెటింగ్ చేస్తున్నారు. అయన్నీ వదిలేసి మీరు మాత్రం ఏదో చూస్తున్నాం, ఏదో ఎంజాయ్ చేస్తున్నాం, ఇదొక ఎంటర్‌టైన్‌మెంట్ అనుకుని బతకడం అనేది ఇట్స్ ప్యూర్‌లీ ఒక డిఫరెంట్ సైకిల్‌లో మనం ట్రావెల్ చేసి వచ్చినట్టు అనిపించింది. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. మీ విషయాలన్నీ షేర్ చేశారు. సో ఓవరాల్‌గా ఆహ్, ఈ ఫ్యాన్ వార్ అని మనం అనుకున్నాం గానీ, ఈ ఫ్యాన్ వార్ అని వీళ్ళు ఎక్కడ చూస్తున్నారు మొబైల్‌లో. మన కాన్సెప్ట్ అంతా మన పర్సనల్ ఇష్యూస్‌ని ఒకసారి బేస్ చేసుకొనొస్తే అవసరమా అని అనిపిస్తుందా? అవసరమే అని అనిపిస్తుందా? మీరే డిసైడ్ అవ్వండి. సో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు ఈ పాటికే చూస్తున్నారు గదా! ఇంకా మీకు అందిస్తాం. థాంక్స్ ఫర్ వాచింగ్.